అంతియోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తూ చివరికి వచ్చాం. ఆదికాండం 50వ అధ్యాయం. ఓ భక్తుడు ఇలా అన్నాడు: జననంతో ఆరంభమైంది, మరణంతో ముగిసింది అని. పతనంతో ఆరంభమైన మానవ జీవితం నిరీక్షణతో ముగిసింది, విశ్వాసంతో అంటాడు. అది ఎంతైనా వాస్తవం. జీవిత పాఠశాలలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు 50వ అధ్యాయం 22-23 వచనాలు. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడ్డారు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, మీ లేఖనాలు అత్యద్భుతమైన వర్తమానాన్ని మాకు అందించేవిగా మీ ఆత్మచేత మీరు లిఖింపచేశారు. మోషేకు మీరే నేరేట్ చేశారు. మోషే చేత ఈ పదాలన్నీ వ్రాయించింది మీరే. అది మా తెలుగు భాషలో కూడా తర్జుమా చేయించిన వారు మీరు. కృతజ్ఞత కలిగి మీ పాదాలకు నమస్కరిస్తున్నాను తండ్రి. ఈ వచనాలను అధ్యయనం చేయడానికి అవసరమైన మీ ఆత్మ నింపుదలను నీ దాసునికి అనుగ్రహించమని, బలపరచమని మీ కృపాహస్తాలకు మనం అప్పగించుకుంటూ మీ సాయాన్నే కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానం చేశాడు, భయపడవద్దని చెప్పాడు, మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. 17 సంవత్సరాల వయసులో అమ్మబడినవాడు ఫరో ఎదుట నిలబడేటప్పటికి 30 సంవత్సరాలు వయసు. ఆ మీదట
ఇది 41వ అధ్యాయం మనకు 46వ వచనంలో కనపడుతుంది, 30 సంవత్సరాలప్పుడు అని. అదే రీతిగా 45వ అధ్యాయం 2వ వచనంలో కరువు సంవత్సరాలు 2 అయినాయి, ఇంకా 5 రావాల్సి ఉన్నాయి అంటాడు. 32 సంవత్సరాలు. ఐగుప్తునకు వారు యోసేపు యొక్క 32వ ఏట వచ్చారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 68 సంవత్సరాల కాలం యోసేపు తన తండ్రి ఇంటి వారిని పోషించాడని మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించండి ఒకసారి. 68 సంవత్సరాల కాలం తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ఓ అద్భుతమైన వ్యక్తిత్వం యోసేపులే కనపడుతుంది. కానీ జీవితకాలం పోషిస్తున్న ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం మర్చిపోలేం. యోసేపులో ప్రభు యొక్క వ్యక్తిత్వం కనపడుతుంది. దాన్ని అధ్యయనం చేయాలంటే మనకు మరిన్ని వర్తమానాలు అవసరం అవుతాయో చెప్పలేం. కానీ ఈ రోజున 68 సంవత్సరాల కాలం పోషించినవాడు, అతని గురించి పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ యోసేపు 110 సంవత్సరములు బ్రతికాడు అని రాసి, యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లలను చూచినని రాశాడు. ఎఫ్రాయిము 2వ కొడుకు కదా. 2వ కొడుకు యొక్క 3వ తరం అంటే తన కొడుకు, మనవడు, మనవని యొక్క కొడుకు, ముని మనవని చూశాడు. ఆ మాట రాసి ఊరుకుంటే బాగుండిపోయేది. తర్వాత రాశాడు, మనష్షేకు పుట్టిన మాకీరు కుమారులు అతని ఒడిలో ఉంచబడ్డారని రాశాడు. ఒక వృద్ధునికి అంతరంగంలో కలిగే సంతృప్తి ఏమిటంటే తన పిల్లల్ని చూడడం, ఆ పిల్లలు అతని ఒడిలో ఉంచబడడం. ఇది వృద్ధాప్యపు వాంఛ. వారు యోసేపు ఒడిలో ఉంచబడ్డారు. రేపు మనం అబ్రహాము ఒడి అని పిలువబడే చోటు ఉంటాం. రేపు విశ్వాసులైన ప్రతి వ్యక్తి యోసేపు యొక్క ఈ అనుభవాన్ని చూస్తున్నప్పుడు నాకు చాలా వచనాలు జ్ఞాపకానికి వచ్చాయి. ఆ వచనాలను అధ్యయనం చేస్తూ నాకు అనిపించింది, నిజంగా వీళ్ళు ధన్యులు. వీరి పిల్లలు, వీరి పిల్లల పిల్లలు అతనికి అత్యంత సమీపంగా ఉండడం, ఇది తలనిరిసిన వాని అంతరంగానికి గొప్ప సంతోషం, ఆదరణ. తన కుమారుని కాదు, తన కుమారుని కాదు, ఆ కుమారుని యొక్క కుమారుణ్ణి, మనమని యొక్క కుమారుణ్ణి, ముని మనవణ్ణి కూడా చూడడం అనేది ఓ అద్భుతమైన ధన్యత. మీరు ఒకసారి 128వ కీర్తన దగ్గరికి రండి. 128వ కీర్తనలో మనందరకు పరిచయమైన వచనమే నేను చదివి వినిపిస్తాను. 6వ వచనం, నీ పిల్లలను నీవు చూచెదవు అని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధనులు అంటూ ఆ ధన్యతలు ఏమిటో వరుసపెట్టి చెప్పుకుంటూ వచ్చాడు. కష్టార్జితాన్ని అనుభవించడం, మేలు కలగడం, భార్య ఫలించే ద్రాక్ష వలె ఉండడం, పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండడం, వారి పిల్లలని చూడడం, యెరూషలేము క్షేమంతో పాటు పిల్లల్ని చూడడం అనేది నిజంగానే ఓ ఆశీర్వాదం. ఇది మర్చిపోలేనిది. దేవుడు నమ్మదగినవాడు. ఆయన యోసేపును ధన్యునిగా భూమి మీద చూపించాడు. తన పిల్లల్ని చూడడం అనేది ఓ గొప్ప ధన్యత. ఈ ధన్యతని యోసేపు
తన ఇద్దరు కుమారుల విషయంలో కూడా చూశాడు. అందుకని ముందు ఎఫ్రాయిము తర్వాత మనషే రాయడానికి గల కారణం. ముందు ఎఫ్రాయిం ఎందుకు తర్వాత మనషే ఏమిటి అని ఆలోచిస్తే, మనషే పిల్లలు అతని ఒళ్ళో ఉంచబడ్డారు వాస్తవం. కానీ ఎఫ్రాయిం యొక్క 3వ తరాన్ని చూశాడు అనే మాట దగ్గర పెద్ద కొడుకు పిల్లల్నే కాదయ్యా, మొట్టమొదటి చిన్న కొడుకు పిల్లల్ని చూశాడు అన్నప్పుడు అతని యొక్క ధన్యత రెట్టింపు అయింది అని అనిపించింది నాకు. అంటే పిల్లల్ని చూడకపోతే ధన్యుడు కాదా అని కాదు నా అభిప్రాయం. కానీ లేఖనం ఎంత ఖచ్చితంగా నెరవేర్చబడుతుందో యోసేపు జీవితంలో మనం చూడవచ్చు. ఇది ఊహించనిది, మానవ జ్ఞానానికి మించినది కూడాను. ఆలోచించండి ఒకసారి. ఒంటరిగా ఐగుప్తుకు వచ్చాడు. ఎవరున్నారు? ఐగుప్తులో అతడు చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా అవమానం పొందాడు, చెరసాల పాలు కూడా అయ్యాడు. కానీ దేవుడు అక్కడి నుంచి తన నిర్దోషత్వాన్ని నిరూపించి సింహాసనాసీనుడిగా చేశాడు. చేసినవాడు అతడు తన తండ్రిని, తన తండ్రి ఇంటి వారిని పోషించేవానిగా కనిపించాడు. ఆ మీద ప్రపంచపు ఆకలి తీర్చినవాడుగా కూడా కనపడ్డాడు. ఇలాంటి వాడి జీవితాన్ని ముగింపు మాటలు రాస్తున్నప్పుడు రాసిన మాట ఏమిటంటే, తన 2వ కొడుకు 3వ తరం, పెద్ద కొడుకు యొక్క 3వ తరం కూడా అతని ఒళ్ళో కూర్చోబెట్టబడింది అని. 3 తరాలను చూడగలిగిన భాగ్యం వృద్ధాప్యానిది. అందుకు 110 సంవత్సరాలనే పదం వాడాడు. దీర్ఘాయుష్ ఎందుకు అంటే కేవలం పిల్లల్ని చూడడానికి మాత్రమే కాదు, తన 3వ తరాన్ని కూడా చూసి సంతృప్తితో కన్నుమూయడం. అది యోసేపుకు దేవుడు అనుగ్రహించిన ధన్యత. అంతేకాదు, మరో మాట కూడా ఉంది నా మనసులో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇలా జరగడానికి గల కారణం ఏమిటి అంటే 106వ కీర్తనలో మరో మాట కనపడుతుంది. చూడండి ఒకసారి. 106వ కీర్తన. ఈ మాట సంతోషానికి కారణం. 3వ వచనాన్ని చదువుతున్నాను. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకొనుము అంటూ ఈ కీర్తనకారుడు రాస్తున్న దాంట్లో న్యాయమును అనుసరించుచు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు అని. వెనుతిరిగి ఒకసారి చూస్తే ఈ 110 సంవత్సరాల చరిత్రలో 17 సంవత్సరాలు అతడు తన ఇంటున్నాడు. మిగిలిన సంవత్సరాలన్నీ ఐగుప్తుకు రావడం జరిగింది. అక్కడ కూడా ఇంట బయట న్యాయం తప్పలేదు, నీతిని అనుసరించి నడుచుకోవటం మానలేదు. చాలాసార్లు న్యాయము, నీతి అనేవి అత్యద్భుతమైనవి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి విషయంలో ఆయన తానే ఓ మాట అద్భుతంగా చెప్తారు. నేను దాన్ని చదివి వినిపిస్తాను మీకు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో మాట్లాడుతూ, నీవు నిత్యము నాకుడున్నట్లుగా నీతిని బట్టి, తీర్పును బట్టి, అంటే నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి అని అర్థం, దయాదాక్షిణ్యములు చూపుట వల్ల నిన్ను ప్రదానం చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును అంటాడు. అంటే నీతి,
న్యాయం, తీర్పు తీర్చు న్యాయం, దయ, దాక్షిణ్యం, నమ్మకం. ఈ మాటలను బట్టి ఇశ్రాయేలీయులను తన సొత్తుగాను నిత్యము తనకు ఉండేటట్టుగా ఏర్పరచుకున్న దేవుడు. అదే ప్రభువు భూమి మీదికి రక్తమాంసాల్లో వచ్చి మానవ జాతి అంతటికీ ఆధిక్యతనివ్వడానికి ఆయన కలువరిలో తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. యోసేపు జీవితాన్ని ఆ వృద్ధాప్యంలో ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఒడిలో ఉంచబడిన 3వ తరం ఎలాంటి భావాన్ని ఇచ్చిందో, ఆయన ఏమన్నాడో, ఎలా స్పందించాడో పరిశుద్ధాత్ముడు రాయలేదు. కానీ దానిని బట్టి మనం నేర్చుకోవలసిన అత్యున్నతమైన పాఠం ఏమిటంటే, రియల్లీ జోసెఫ్ వాజ్ ఎ బ్లెస్డ్ పర్సన్, ఆశీర్వదించబడినవాడు. ఈ ఆశీర్వాదానికి గల కారణం అతడు నీతిని, న్యాయాన్ని అనుసరించడం. అంతేనా? ఎక్కడైనా నీతి తప్పినట్టు కనపడిందా? ఎక్కడైనా న్యాయాన్ని విడిచినట్టు కనపడింది? ఎక్కడ కనపడలా. అతడు తన జీవితకాలం అంతటా నీతి న్యాయాలను కలిగి జీవించిన వాడు కనపడతాడు. అంతేకాదు, మరో మాట కూడా నేను చూపించాలి. అది చూపించటం అవసరం. చూడండి ఒకసారి యెషయా గ్రంథం దగ్గరికి వెళదాం. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం, 56వ అధ్యాయంలో 2వ వచనంలో ఇలా ఉంది: ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబొట్టువాడు ధన్యుడు అని. ఈ ధన్యత రావడానికి గల కారణం కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకోవడం. యోసేపు తన సహోదరులకు కీడు చేయాలి అనుకుంటే అడ్డం వచ్చేవారు ఎవరు లేరు. వాళ్ళు చేసిన దానికి ప్రతీకారం చేయాలి అని అనుకుంటే అది క్షణాల మీద నెరవేర్చబడే కార్యం. కానీ అలా చేయలే. ఆయన చేసింది ఏంటంటే, ఇది దేవుడే మనమందరి మేలు కోసం చేశాడు కాబట్టి మీరు భయపడవద్దు అంటాడు. కీడు చేస్తారని భయపడిన వారికి కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకున్న ధన్యత ఇప్పుడు ఈ పిల్లల పిల్లల పిల్లలు ఆయన ఒడిలో ఉండడం. ఆలోచించండి ఒకసారి. దీన్ని బట్టి మనం పరిశీలన చేసుకుంటే, నీతి న్యాయాలను అనుసరించేవాడు, రెండవదిగా కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకునేవానికి తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదం, ధన్యత ఉంటాయి. అతని అంతరంగం నెమ్మదితోనూ ఆదరణతోనూ ఉండే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది అనేది మనం గమనించవలసిన సత్యం. మరొక మాట కూడా నాకు కనిపించింది. ఆ మాట కూడా నేను చదివి వినిపిస్తాను. అది మీరు దయచేసి చూడండి. కీర్తన గ్రంథంలో 32వ కీర్తన, 32వ కీర్తనలో 2వ వచనం: యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యోసేపులో కనిపించేది ఏమిటంటే, ఆత్మలో ఏ కపటం లేనివాడు. కపటాన్ని పెట్టుకోవాలి. ఈ కపటమే తన అంతరంగంలో ఉండి ఉంటే పొతీఫర్కు ఎలాంటి శిక్ష వచ్చేదో, పొతీఫర్ భార్యకు ఎలాంటి ప్రమాదం సంభవించేదో దేవుడే చేశాడు అనుకున్నాడంతే. చాలామంది నిష్కారణంగా అవమానిస్తారు, చేసిన మేళ్లు మర్చిపోతారు, తామే మేలు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటారు. కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా. అన్నీ తెలిసి ఉండి ఆయన నిర్దోషి కదా. నిర్దోషిని గదు ఇన్ని మాటలు అన్నారు, నిర్దోషిని గద ఇంతగా అవమానించారు, నిర్దోషిని గద ఎంత బాధ పెట్టారు అని దేవుడు అనుకోకపోయి ఉంటే దేవుడు తోడుగా ఉండేవాడా? చెరసాలాధిపతికి ఇతని మీద జాలి కలిగేట్టుగా
కలగడానికి గల కారణం దేవుని కనికరం కదా. ఆలోచించండి. నీవేమిటో నేనేమిటో దేవునికి తెలుసు. మన నిర్దోషత్వం తెలుసు. మనుషులందరూ ప్రచారాన్ని బట్టి యోసేపు తప్పు చేశాడేమో అనే మాట ప్రచారం అయి ఉండొచ్చు. కానీ అదే వ్యక్తి రేపటి దినాన్న దిక్కవుతాడని ఎవరైనా ఊహించారా? అదే వ్యక్తి దగ్గర నిలబడి చేతులు కట్టుకుని ధాన్యం కోసం తాము తమ పిల్లలు తమ కలిగిన వాటిని తమ ఆస్తిని పొలాలను ఇచ్చివేయవలసి వస్తుందని, అతని ద్వారా బ్రతుకుదెరువు కొనసాగవలసి వస్తుందని ఎవరు ఊహించారు? ఎవరు ఊహించారు? ఈ ధన్యతలు చూస్తున్నప్పుడు నిజంగానే జీవిత పాఠశాలలో ధన్యతను మనం తెచ్చుకోవచ్చు. అదే సమయంలో మనం శాపాన్ని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. సందేహం ఏం లేదు. మీరు కపటంతో ఉండండి, ఒకరోజుకి దాని ఫలితాన్ని చూస్తారు. కీడు చేయండి బిగబట్టుకోకుండా చేతిని, దాని ఫలితాన్ని మీరు చూస్తారు. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా, నీతి న్యాయాన్ని విడిచిపెట్టి నడవండి, మాట్లాడండి, దాని ఫలితాన్ని కూడా తప్పకుండా చూస్తారు. కానీ విచిత్రమైన గొప్ప సంగతి ఏమిటంటే, సిలువలో నా ప్రియరక్షకుడు నీతి న్యాయాలను విడిచి నడిచిన వారిని, కీడు చేయడానికి తమ చేతిని బిగబట్టుకోకుండా కీడు చేసిన వారిని, తన్ను బాధ పెట్టిన వారిని, ఆత్మలో కపటం కలిగి ఆయన్ని సిలువకు అప్పగించిన వారిని క్షమించుమని విజ్ఞాపన చేసిన ఆ వ్యక్తిత్వం క్షమించిన యోసేపులో ఎంత స్పష్టంగా కనపడుతుందో మీరు ఆలోచించండి. అందుకే అతడు నిజంగా ధన్యుడు అని హృదయపూర్వకంగా మనం చెప్పుకోవాలి. ఈ ధన్యత ఆశ్చర్యకరమైన ధన్యత. పరిశుద్ధాత్మదేవుడు ఈ లేఖనాలను వ్రాయడానికి కారణమైతే, వ్రాసిన మోషే ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, యోసేపు ఒడిలో ఉంచబడిది అనే పదం. తన సంతానం యొక్క సంతానం, వారి సంతానం ఒడిలో ఉండడం. నిజానికి నేను నా సంతానం యొక్క సంతానాన్ని చూశాను. ఇక చాలు, నేను మరణిస్తాను, నెమ్మదిగా మరణిస్తాను అన్న పెద్దలను నేను చూశాను, విన్నాను వారిని గురించి. వారు రేపటి దినాలలో దేవుని సాక్షులుగా ఉంటారని, తన స్థానంలో దేవుని పనిచేసేవారుగా ఉంటారని విశ్వాసంతో చూసినవారు, వారిని కళ్ళారా చూసి ఆశీర్వదించినవారు, సంతోషంతో కన్నుమూసిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో యోసేపు మొట్టమొదటివాడిగా కనపడతాడు నాకు. అబ్రహాము విషయంలో ఈ మాట రాయలేదు, ఇస్సాకు విషయంలో ఈ మాట రాయలేదు, యాకోబు విషయంలో ఈ మాట రాయలేదు, యోసేపు విషయంలో ఈ మాట రాశాడు. అంటే వారి డిసెండెంట్గా యోసేపులో మనకు కనిపించే అత్యున్నతమైనటువంటి ధన్యత ఇది. ఆలోచించండి ఒకసారి. ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన త్రోవల్లో నడుస్తూ నీతి న్యాయాలను అనుసరించి నమ్మకంగా తన చేతిని దేవుని చేతుల్లో పెట్టి కీడు చేయకుండా మానినవాడు నిజంగా దీవించబడతాడు. ప్రభువును అంగీకరించి ఆయన నమ్మిక ఉంచమని హృదయపూర్వకంగా బ్రతిమాలుతున్నాను. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, కొద్ది మాటలు చెప్పుకోవడానికి సాయం చేశారు. ఎంతైనా నమ్మదగిన వారు మీరు.
ఈ లేఖనాలు మీవి. మీ భక్తుల జీవితాలలో వాటిని అధ్యయనం చేయడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. యోసేపు ఒడిలో ఉంచబడిన 3వ తరాన్ని చూసి అతడు ఎలాంటి ఉద్వేగానికి లోనైనాడో మీరు రాయలేదు. ఆయన ఎలా ఫీల్ అయినాడో కూడా మీరు రాయలేదు. ఆ భావ ప్రకటనను మాకు కనపడలేదు. కానీ అతడు ధన్యుడిని మాత్రం లేఖనం చెప్తుండగా వాటిని మాత్రం అధ్యయనం చేయడానికి కృప చూపించారు. మా ప్రియులందరికీ కూడా ఇటు భాగ్యాన్ని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి గదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 94905042. రాలేవుగా కురిసే మంచు